తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయి మురుగు ప్రవాహం, చెత్త చెదారం పేరుకుపోయి విపరీతమైన దోమలు. ఇంతటి అపరిశుభ్ర వాతావరణంతో సావాసం చేస్తూ బోధకాలు, ఇతర అనారోగ్య సమస్యలతో జనం సతమతం. ఇది గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితిని మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. దీనికి పరిష్కారంగా మ్యాజిక్ డ్రైన్లు, రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. కొన్ని పనులు నత్తనడకన సాగుతుంటే పూర్తయిన పనుల్లో కనీసం నాణ్యత లేదు. పార్వతీపురం మన్యం జిల్లా బల్జిపేట మండలం పెదపెంకిలో ఈటీవీ ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పగుళ్లతో కంకర తేలి కనిపిస్తున్న ఈ రోడ్డు పార్వతీపురం జిల్లా బలిజపేట మండలం పెదపెంకిలోనిది. ఆంజనేయస్వామి ఆలయం నుంచి బలరాంశాల వరకు 5 లక్షలతో రహదారిని నిర్మించారు. కొద్ది రోజుల క్రితమే వేసినా అప్పుడే పాడైపోయింది. సాధారణంగా సీసీ రోడ్డు మందం 5 అంగుళాలు ఉండాల్సి ఉండగా ఇక్కడ మాత్రం ఒక్కో చోట ఒక్కోలా ఉంది. ఇలా గ్రామంలో సుమారు 24 పనుల నాణ్యతా తీరు ఇలా ఉన్నట్లు ఈటీవీ ఈనాడు బృందం పరిశీలనలో తేలింది. అరకొర పనులతో తిప్పలు పడుతున్నామంటూ స్థానికులు సమస్యలను పంచుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పని అయితే మా ఊరికి 6 కోట్ల రూపాయలు పని ఇచ్చారు, కానీ నాయితీ లేదు, పని బాగోలేదు. కనీసం వాళ్ళు ఇచ్చిన పని వల్ల 3 కోట్ల రూపాయల పని అయినా ఈ ఊర్లో కనిపించలేదు. కొత్తగా వేసిన రోడ్డుకి సపోర్టు కాలువలు గ్యావెల్ వేస్తామన్నారు, గ్యావెల్ వేయలేదు. కాలువలు మందు పోసేస్తున్నారు. అది ఏంటంటే మళ్ళీ ఊరి మీదకి అది వస్తుంది, కానీ మరి బయటికి వెళ్దాం. 2 మాసాలు అయింది కొట్టిసాక, ఎక్కితే దిగలేం, దిగితే ఎక్కలేం. మంచిది కదా, ఈ కొట్టి బాగు చేయడం మంచిదే. వీబీజీ రామ్జీ కింద పెదపెంకి గ్రామానికి 66 సీసీ రోడ్లు, 79 మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి 4,58 లక్షలతో అంచనాలు రూపొందించి అనుమతి కోసం పంపించగా పరిపాలనా ఆమోదం లభించింది. అయితే క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు 1.78 కోట్ల విలువైన 17 సీసీ రోడ్లు అవసరం లేదని రద్దు చేశారు. మిగిలిన 49 పనులకు 2,80 లక్షలతో అంచనాలు రూపొందించారు. 24 పనులు పూర్తవగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వీటిలోనూ నాణ్యత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు వైపులా గోడలు, కింద సిమెంట్ బేస్ వేయడం ద్వారా సాధారణ డ్రైన్ నిర్మిస్తారు. దీనివల్ల దోమలు వ్యాప్తి చెందుతాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మ్యాజిక్ డ్రైన్లకు శ్రీకారం చుట్టారు. మ్యాజిక్ డ్రైన్ అయితే ఇరువైపులా గోడలతో పాటు కింద ఇసుక పొర, దానిపైన 120 mm, 65 mm, 20 mm, 10 mm పరిమాణంలో ఉన్న కంకర వేస్తారు. దీనివల్ల వాడుక నీరు, మురుగునీరు భూమిలోకి ఇంకిపోతుంది. దోమలు వ్యాపించవు. ఇలా పాత వాటిని మ్యాజిక్ డ్రైన్లుగా మార్పు చేయడం, కొన్ని ప్రాంతాల్లో కొత్తగా వేసేందుకు 79 పనులు చేపట్టారు. మొక్కుబడిగానే కట్టారన్నది స్థానికుల మాట. కొన్ని చోట్ల డ్రైన్లు తవ్వి వదిలిపెట్టారు. 4 పొరలుగా కంకర వేయాల్సిన ప్రాంతాల్లో 3 పొరలు మాత్రమే వేశారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. మ్యాజిక్ డ్రైన్స్ మీద బాగా ఇష్యూస్ ఉన్నాయి. మ్యాజిక్ డ్రైన్లో వాళ్ళు ఇయ్యాల్సిన రేంజ్ కంటే ఇంకా తక్కువ వేస్తున్నారు, క్వాలిటీ లెస్ వేస్తున్నారు. ఏవి కంప్లీట్ చేయలేదు. వర్క్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. ఎక్కడికక్కడ తవ్వేసి విడిచిపెట్టారు. జనాలు హౌస్ నుంచి బయటకి రాలేకపోతారు. ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఫైల్ ఏరియా కట్టడికి భావిస్తాను ఉపయోగపడుతుందని. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంచెం పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. జరగాల్సిన దానికంటే స్లోగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే చెరువు నుంచి కాపు వీధికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డుకు బెరుములు నిర్మించలేదు. కాలువల తర్వాత రోడ్డెయ్యాల్సి ఉండగా ముందే నిర్మించేశారు. సీసీ రోడ్డుకు పైకి డ్రైన్ గోడలు నిర్మాణం కావాల్సి ఉండగా రోడ్డుకు సమాంతరంగా నిర్మాణాలు చేశారు. దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైలేరియా గ్రామంగా మా గ్రామస్తులు పడుతున్న బాధల్ని మొట్టమొదటిగా ఈ గ్రామంకు సమస్యని బయటి ప్రపంచం తీసుకెళ్లి అధికారుల దృష్టిలో, ప్రజల దృష్టిలో చేరవేసేది మాత్రం ఈనాడు దినపత్రికలను చూసి మా పెదపెంకి గ్రామానికి సుమారు 6 కోట్ల పైచీలకు నిధులు శాంక్షన్ చేయించి ఈరోజు రోడ్లు, కాలువలు అవడానికి ప్రధాన కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే అధికారుల యొక్క నిర్లక్ష్యం, శ్రద్ధ తీసుకోపోవడం, జరుగుతున్న పనులు కూడా నిర్లక్ష్య ధోరణిలో జరిగాయి. పనులు కూడాను తర్వాత చేస్తున్న పనులు కూడా నాణ్యత లోపంతో కూడుకున్న పనులు జరిగాయి. కూరకల వీధి
ఈ ఈదిని కొట్టిసారు కానీ ఈ ఈదిని బాగు చేయలేదు. ఎవరు కూడా ఎవరి కాడికి వెళ్ళా సరే శాతం అంటారు కానీ ఎవరు సరి తీసుకోవట్లేదు. ఈ ఈది బాగోలేదు. పురుగులు దోమలు ఏంగలు ఉన్నాయి. వీటి వల్ల మాకు తిరిగి నీరసలు జబ్బులు వచ్చేతను, దగ్గులు జ్వరాలు, మళ్ళీ టైఫాయిడ్లు మలేరియాలు కూడా వచ్చేతను. వీళ్ళకి నీరు నిల్వ ఉండిపోవడము. గవర్నమెంట్ తీసుకున్నది అయితే మంచి పని చేద్దామని తీసుకుంటారు కానీ ఇది ఈది కంప్లీట్ చేస్తే మాకు అదే మంచిది. సాధారణంగా ఎక్కడెక్కడ ఎంతవరకు అవసరమో పరిశీలించి పనులకు ప్రతిపాదిస్తారు. కానీ పెదపెంకిలో మాత్రం 1.78 కోట్ల విలువైన 17 పనులను అవసరం లేకుండానే ప్రతిపాదించి తర్వాత రద్దు చేశామని ప్రకటించారు. పనుల నాణ్యతా లోపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఫిర్యాదులు అందడంతో బిల్లులు నిలిపివేయాలని ఆదేశించినట్లుగా తెలిసింది. ఇప్పటికే 75 లక్షల విలువైన బిల్లుల మంజూరుకు పంపించినట్లు సమాచారం. పనులు వేగంగా జరుగుతున్నాయని, నాణ్యతపై సంతృప్తి చెందాకే బిల్లులు మంజూరు చేస్తామని డ్వామా పీడీ రామచంద్రరావు వెల్లడించారు. ఆల్మోస్ట్ ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ కూడా పూర్తి కావచ్చింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. మరొక వన్ వీక్ ఆర్ 2 వీక్స్లో మొత్తం అన్ని డ్రైనేజ్ వ్యవస్థలు అన్ని రోడ్లు కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి 72 డ్రైన్లను కూడా మ్యాజిక్ డ్రైన్లుగా మార్చడం ద్వారా ఒక్క దోమ కూడా ఊర్లో పెరగకన్నా, తద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పర్టికులర్గా ఫైల్ ఏరియా ప్రబలినటువంటి ఏరియాలో ఫైల్ ఏరియా నుంచి విముక్తి కల్పించడం అనేది జరుగుతుంది. రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు తీర్చాలని పెదపెంకి గ్రామస్తులు కోరుతున్నారు.